ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అందరేమో మార్కెట్ పడిపోయింది, పరిస్థితులు బాగాలేవని చెప్పి ఒక ఆందోళనలు అయితే ఉన్నారు. ఒక ఐటీ ఎంప్లాయీస్ కూడా చూస్తే పరిస్థితి అంతేం బాగాలేదు. సో ఏం జరుగుతుంది మార్కెట్లో? అంత ఏం బాగాలేదు కాబట్టి ఇన్వెస్ట్ చేయాలండి. బాగలేనప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, బాగలేదు అంత బాగున్నప్పుడు కొనాలన్నా కానీ ఆ రేట్లు మనకు అందుబాటులో ఉండవు. వాళ్ళ పరిస్థితి కూడా అంత బాగాలేదు. అయితే ఎక్కడైనా సరే ఒక స్కిల్ ఉన్న పర్సన్ ఇవాళ ఒక దగ్గర జాబ్ అయినా ఇంకొక దగ్గర చేసుకుంటున్నాడు, లేకపోతే ఇండిపెండెంట్ బిజినెస్లో పెడుతున్నాడు, మినిమం ఆదాయానికి లోటు ఉండదు కదండి. అందులోనూ ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ ఒక 10,000 12,000 కట్టుకుంటే చాలు నెలకి. డౌన్ పేమెంట్ ఎంత 3-4 lakhs డౌన్ పేమెంట్ చేసుకొని నెలకు ఒక 10-12,000 కట్టుకున్నా కూడా ఇప్పుడు మనకు అవకాశం ఉంది ఇన్వెస్ట్ చేయడానికి. అంత చేతిలో నెట్ ఉండాల్సిన అవసరం లేదు. 10-12,000 అంటే ఎంత లీస్ట్ జాబులు చేసినా కూడా ఇవాళ మనం మామూలుగా డైలీ వేజెస్ పర్సన్ చూసిన నెలకు 30,000 సంపాదిస్తున్నారు. అట్లాంటిది ఏ జాబ్ అయినా ఎవరైనా 30,000-40,000 ప్లస్ సంపాదిస్తున్నారు. కాబట్టి 10-12,000 అనేది నేను పెద్ద బడ్జెట్ అనను. సింపుల్గా వాళ్ళ జాబ్ పోయినా వేరే జాబ్ చేసుకున్నా కూడా దాన్ని రోల్ చేయగలుగుతారు. అది వాళ్ళకి ఫ్యూచర్ మంచి ఎసెట్ కింద కన్వర్ట్ అవుతుంది. ప్లస్ మొన్న మోడీ గారు కూడా వచ్చారు కదా, అన్ని వర్చువల్ ఇనాగరేషన్స్ కంప్లీట్ చేశారు. అంటే గ్రోత్కి స్టార్ట్ అయ్యి కదండి. అంటే ఒక పక్క రియల్ ఎస్టేట్ పడిపోతుంటే బంగారం రేటు విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఒకసారిగా మోదీ గారు ఇచ్చిన స్పీచ్కి ఆ బంగారం రేటు కూడా పడిపోయింది. ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలి చెప్పండి? బంగారం మీద నమ్మకం పోయింది. రియల్ ఎస్టేట్ చూసిన పరిస్థితి ఏ విధంగా ఉంది? బంగారం మీద నమ్మకం పోయింది కాబట్టి బంగారం కన్నా ఎక్కువ రేట్లు సేఫ్ సైడ్ సెక్యూరిటీగా దొంగలకి దొరకంది ఏమైనా ఉందంటే భూమి అండి. దాని మీదే ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చే ప్లేసు శంషాబాద్. అవునా? ఫస్ట్ అక్కడే మొదలైంది ఆట, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఆ ప్రాంతంలోనే మళ్ళీ ఇంకా ఫ్యూచర్ సిటీ లాంటివి కూడా వస్తున్నాయి. బుల్లెట్ ట్రైన్స్ కూడా. ఎస్. శంషాబాద్ అసలు ఏంటి మేడం? ఒకప్పుడు మార్కెట్ లానే ఉందా ఇప్పుడు? అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? ఇప్పటికీ ఇన్వెస్టర్స్ అటువైపు చూస్తున్నారా అంటే మీరు ఏం చెప్తారు? బ్రహ్మాండంగా అండి. అది ఏమంటారంటే ఎవర్ గ్రీన్ గ్రోత్ మార్కెట్. బెంగళూరు హైవే వచ్చేసి శంషాబాద్ వచ్చేసి మనకు ఇటు పక్కన 111 కావచ్చు, దాని హడా జోన్ కావచ్చు, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మేజర్గా అక్కడ శంషాబాద్లో. శంషాబాద్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనం ఇప్పుడు చూస్తే ఆరం గారి నుంచి శంషాబాద్ వరకు కూడా విపరీతమైన స్కై టవర్స్ లాంటివి ప్రాజెక్ట్స్, మన ప్రెస్టేజ్ కావచ్చు, మంచి మంచి కంపెనీస్ వెళ్తుంటే ఈ రోడ్ ఇంత డెవలప్ అవుతుందా అని ఆశ్చర్యపోతున్నాం మేమే. అటువంటివి శంషాబాద్ వరకు వచ్చేసినాయి. శంషాబాద్ తరువాత మనకు వచ్చేసి కొత్తూరు ఇండస్ట్రియల్ జోన్. ఈ ఇండస్ట్రియల్ జోన్ తర్వాత షాద్ నగర్ మేజర్ ఆఫ్ ద హైదరాబాద్ సరౌండ్స్లో అండి ఒక మంచి మున్సిపాలిటీ జోను. 6-7 lakhs పాపులేషన్ ఉంటుంది అక్కడ. మనకు డ్రోన్ కెమెరాలతో ఎవరైనా షూట్ చేసుకొని చూసుకోవచ్చు. అంటే హైదరాబాద్ని తలపించే ఒక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఒక మేజర్ టౌన్, మేజర్ మున్సిపాలిటీ అనమాట. కాబట్టి అక్కడ ఏ ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేయదు. ఎందుకంటే ఎప్పుడైతే మన చేయి దాటుతుందో పాపులేషను, మైగ్రేషను, పాపులేషన్ యాడ్ అవుతూ వెళ్తూనే ఉంటుంది. దానికి ఇప్పుడు ఆజ్యం పోసే ఏంటి అంటే గవర్నమెంట్కి సంబంధించినవి మనకి ఇవి డేటా సెంటర్స్. అటు మేకగూడ కావచ్చు, ఇటు ఎలికట్ట దగ్గర కావచ్చు, అటు మన షాబాద్లో చందనవల్లి, సీతారాంపూర్, సెజ్ కారిడార్లు కావచ్చు, ముందుకెళ్తే జడ్చెళ్ళ కావచ్చు, ఇప్పుడు వస్తున్న ఫ్యూచర్ సిటీ కావచ్చు. పెద్దగా డిస్టెన్స్ ఉండదండి. ఇప్పుడు రోడ్స్ కనెక్టివిటీస్ కూడా పెంచుతున్నారు. బెంగళూరు హైవేకి బెంగళూరు హైవేని కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ నుంచి కూడా కనెక్టివిటీస్ వస్తున్నాయి. మెట్రో ట్రైన్స్ అవి కూడా బెంగళూరు హైవే నుంచి పరుగులు తీయబోతున్నాయి. మనకి బెంగళూరు రూట్ నుంచి ఇటు పరుగులు తీయబోతున్నాయి. కాబట్టి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, బెస్ట్ టైం మనకు రీజనల్ రింగ్ రోడ్డు ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. ఎందుకంటే షాద్ నగర్ దాటుతూనే టోల్ గేట్ వస్తుంది. టోల్ గేట్ తర్వాత బూరుగుల జంక్షన్, బూరుగుల జంక్షన్ నుంచి కొంచెం పార్ వెళ్ళగానే మనకు జంక్షన్ వస్తుంది, RRR జంక్షన్ వస్తుంది. ఈ బిఫోర్ ఉన్నవన్నీ బంగారం అండి. అయినా కూడా రీజనబుల్ ప్రైజెస్లో విత్ లోన్ అవైలబిలిటీస్ తోటి మనకు ఆ లొకేషన్స్లో 12,000 నుంచి 25,000 వరకు, 25,000 వరకు మనకు అవైలబిలిటీ ఉన్నాయి. అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ ధనలక్ష్మి, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మెంటర్. ప్రతి ఒక్కరి ఆశ, ఆలోచన ఒక డ్రీమ్ ఫ్లాట్ కానీ డ్రీమ్ హౌస్ కానీ
ఉండాలనేది ఖచ్చితంగా ఆశ. మా త్రూ ఖచ్చితంగా మంచి చోట ఇప్పించి నెరవేర్చగలుగుతాను. మరి నన్ను కాంటాక్ట్ చేయాలంటే 8099725262 నా ఫోన్ నెంబర్. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. వరల్డ్ వైజ్గా కూడా హ్యాపీగా హైదరాబాద్లో అమరావతిలో ఇన్వెస్ట్ చేయగలిగిన, మీరు అక్కడ ఉండి కూడా కంఫర్టబుల్గా ఇన్వెస్ట్ చేయగలిగిన లొకేషన్స్ని నేను సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.